హాయ్ అండి, నా పేరు కావ్య. నేను ఆడియాలజిస్ట్ అండ్ స్పీచ్ లాంగ్వేజ్ పెథాలజిస్ట్ని. ఈరోజు ఏప్రిల్ 2 అంటే ఆటిజం అవేర్నెస్ డే. ఆటిజం అవేర్నెస్ డేని మనము ఎందుకు సెలబ్రేట్ చేస్తాము అంటే ఆటిజం ఉన్న వాళ్ళని యాక్సెప్ట్ చేయడానికి, ఆటిజం ఉన్న వాళ్ళకి సపోర్ట్ చేయడానికి అండ్ ఆల్సో ఆటిజం ఉన్న వాళ్ళని ఇంక్లూడ్ చేసుకోవడానికి మనం ఆటిజం అవేర్నెస్ డేని సెలబ్రేట్ చేస్తాము. సో ఆటిజం అనేది ఒక న్యూరో డైవర్జెంట్ కండిషన్ అండి. సో మనందరం ఒకలా ఆలోచిస్తాం, దాన్ని న్యూరోటిపికల్ అంటాం. వాళ్ళు ఆలోచించే విధానం కొంచెం వేరేలా ఉంటుంది. సో దాన్ని న్యూరో డైవర్జెంట్ అంటాం. ఆటిజం అనేది ఎలా వస్తుంది? ఆటిజంకి 2 మెయిన్ ఫ్యాక్టర్స్ ఉంటాయండి. ఒకటి జెనెటికల్ ఫ్యాక్టర్, ఇంకొకటి ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్. సో ఆటిజం మోస్ట్లీ కాంజనైటల్ అండి, అంటే పుట్టుకతోనే ఉంటుంది. తర్వాత ఇట్స్ న్యూరో డెవలప్మెంటల్ కండిషన్ కాబట్టి తర్వాత ఎదుగుతున్న వయసులో బయటపడుతూ ఉంటుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ప్లీజ్ డూ షేర్ టు యువర్ నియర్ అండ్ డియర్ వన్స్. థ్యాంక్ యూ.